అందరికీ జై శ్రీరామ్ అండి. నేను ఇన్స్టెంట్ పాట్లోని గ్యాస్తో పని లేకుండాను మనం వంట చేయడం నేను చూపిస్తున్నాను కదా. రోజుకొక ఐటెం చూపిస్తున్నాను. ఈరోజు అయితే అన్నము పప్పు వండడం చూపిస్తానండి. ఇప్పుడు గ్యాస్ అనే కాదండి, గ్యాస్ మనకు ఫ్రీగా దొరికినా సరే ఇన్స్టెంట్ పాట్లో వండుకుంటే వంట చాలా ఈజీగా అయిపోతుంది. అందుకనే నేను ఈ వీడియోస్ చేస్తున్నా. ఇన్స్టెంట్ పాట్లో నేను టీ ట్రై చేయలేదండి, అందుకే టీ ఏమో స్టవ్ మీదే పెట్టుకొని తాగుతున్నాను. అది ఇంకా నేను ట్రై చేయలేదు. అయితే ఈరోజు రైసు పప్పు చేయడం చూపిస్తానన్నాను కదా. అయితే వాడు ఇన్స్టెంట్ పాట్తో పాటు ఒక స్టీల్ బౌల్ ఇస్తాడు కదా, అందులోని వాటర్ వేసి మీరు కుక్కర్లో ఎలా పెడతారో అలాగే బియ్యం కడిగి మీరు ఎన్ని నీళ్ళు వేసుకుంటారో వేసుకొని అలాగే ఆ గిన్నెతోటి రైసు అలా పెట్టేసి పప్పు కూడా దాని మీద పెట్టేసి తర్వాత స్విచ్ ఆన్ చేయడము మన ఆప్షన్స్ మనం పెట్టుకోవాలన్నమాట. సేమ్ కుక్కర్ లాగే అండి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేశాను. తర్వాత ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మామూలు కుక్కర్లో పెట్టినట్టు పెట్టేశారు కదా. ఇప్పుడు మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పప్పు అన్నం పెట్టాను కనుక నేను ప్రెషర్ కుక్కర్ ఆప్షనే నేను ప్రెస్ చేస్తాను. ఎందుకంటే నేను రెండూ పెట్టాను కనుక. ఓన్లీ ఒక్క అన్నం అనుకోండి అప్పుడు రైస్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ పెట్టాను. నాకు 12 మినిట్స్లో అయిపోతుంది అన్నం. అంటే 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఎందుకంటే నేను 12 మినిట్స్ పెట్టాను అంటే నేను కొంచెం అన్నం మెత్తగా తింటాం కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను అనమాట. అందుకు 12 మినిట్స్. మీరు కొంతమంది పొడి పొడిగా తింటారు కనుక 10 మినిట్స్లో కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమి అంటే రైస్ అయిపోయాక మనం ఏమి హాఫ్ చేయక్కర్లేదండి, అదే ఆగిపోతుంది అన్నమాట. సౌండ్ వస్తుంది అయిపోయింది అనేది మనకి తెలిసిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కొనుక్కోండి, ఇది అమెజాన్లోనే దొరుకుతుంది. ఇప్పుడు కొన్ని ఈ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుండి ఏవైనా ఎలక్ట్రిక్ స్టవ్స్ ఏవి దొరకట్లేదంట. అందుకని చాలా డిమాండ్ ఉందంటున్నారు. అందుకే ఇది మామూలుగా గ్యాస్ ఫ్రీగా దొరికినా సరే ఈ ఇన్స్టెంట్ పాట్ అయితే కొనుక్కోండి. ఇది వీడియో అయితే ఫుల్గా చూడండి. ఏదైనా వంట చాలా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే మనం ఏదైనా చేసినప్పుడు ఒక తలనొప్పి వచ్చిందనుకోండి, ఒక టీ తాగామనుకోండి, మనకున్న స్ట్రెస్ ఏంటి తలనొప్పి ఏంటి అన్నీ తగ్గిపోతుంది. నేను ఎప్పుడు టీ ఇంతే తాగుతామాట. ఏంటంటే ఫుల్గా తాగను, చిన్న గ్లాసులో సగం అన్నమాట. చాలా తలనొప్పి ఎంత ఉన్నా తగ్గిపోతుంది. అన్నం రెడీ అయిపోయింది. కీప్ వార్మ్కి వెళ్ళిపోయింది. కీప్ వార్మ్కి ఓపెన్ చేసి చూపిస్తా. ప్రెషర్ పోయింది. పప్పు ఉడికిపోయింది చూడండి. పప్పు చాలా మెత్తగా ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. మెత్తగా అంత ఈజీగా అవుతుందండి. నేను ఎందుకంటే ఎంత వివరంగా చెప్తున్నాను, కొంతమంది కొనేస్తారు కానీ అది యూస్ చేయడం తెలీదు. అందుకే చాలా ఈజీగా అయిపోతుందనే నేను పదే చెప్తున్నాను. ఇలా ఇంకోటి నెక్స్ట్ సాంబారు పెట్టడం కూడా చూపిస్తానండి ఇన్స్టెంట్ పాట్లోని. మీకు అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే అంటే రికమెండ్ చేస్తాడు యూట్యూబ్ వాడు. ఇది ఈరోజు వీడియో. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.